మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా? మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేవా? ఏ పని మొదలుపెట్టినా కూడా పనుల్లో అడ్డంకులు రావడం వలన ఆ పనులు పూర్తి కావడం లేదా? ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మహత్వపూర్వమైన విషయాలను తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తతో ఎప్పుడూ కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారో, కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, సేటు పేదవాడేంటి అని. రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని. ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తు పల్లాలు సుఖదుఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. అదేవిధంగా వేదాంతి అనే సేటుకు కూడా ఒకానొక సమయంలో కష్టాలు వచ్చాయి. తను ఒక సమయంలో చాలా ధనవంతుడు. తను చాలా దాన ధర్మాలు చేసేవాడు. అలాగే చాలా పుణ్యాలను కూడా చేస్తూ ఉండేవాడు. సమయం మెల్లమెల్లగా మారిపోయింది. తను తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు. మెల్లిమెల్లిగా సేటుని జనాలు చెడ్డవాడుగా పిలవడం ప్రారంభించారు. కానీ మంచి కర్మల యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సేటు ఏ ఊర్లో అయితే నివసిస్తున్నాడో అక్కడ ఒక రాజుగారు దండోరాని వేయించారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో మంచి పనులను అన్నీ కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకు ఏమి కావాలంటే అవి తీసుకుని వెళ్ళవచ్చు అని దండోరా వేస్తారు. ఆ దండోరాని ఆ సేటు భార్య విన్నది. సేటు భార్య చాలా సంతోషించింది. ఎందుకంటే తనకు తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలను సేటు చేశాడు. అలాగే ఆ దండోరా గురించి భార్య సేటుతో చెప్పింది. అది విన్న ఆ సేటు చాలా సంతోషించాడు. అలా అయితే మనకు చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది. ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు 4 రొట్టెలు నువ్వుల మూట కట్టుకొని రాజుగారి భవనం వైపుగా వెళ్తున్నాడు. రాజుగారి మహల్ చాలా దూరంలో ఉంది. సగం దూరం వెళ్ళేసరికి సేటుకు చాలా ఆకలి వేసింది. నీరసించిపోయాడు. సేటు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆకలిగా ఉండడంతో తనతో తెచ్చుకున్న రొట్టెలను తాను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిల్చొని ఉంది. ఆవు ఆకలిగా ఉందని సేటుకు అర్థమైంది. ఎందుకంటే గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి. అందువలనే ఆవుల గురించి సేటుకు విషయాలు బాగా తెలుసు. సేటు పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. కానీ సేటు యొక్క గుణం ఏ మాత్రం కూడా మారలేదు. తను మొదటి నుండి పరోపకారం కలిగిన వ్యక్తి. అందువలన ఇతనికి ఆవుపై దయ కలిగింది. తను తెచ్చుకున్న రొట్టెల నుండి 2 ఆవుకు పెట్టాడు. ఒక్క క్షణంలో 2 రొట్టెలను ఆవు తినేసింది. అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగింది. చాలా ఆకలిగా ఉన్నట్లుగా ఉంది. తన 2 దూడలకు పాలనివ్వాలని. ఈ 2 రొట్టెలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించి తన దగ్గర మిగిలిన ఆ 2 రొట్టెలను కూడా ఆవుకు పెట్టేశాడు. రాజుగారు తన దర్బార్లో సేటుని తన పేరు చెప్పమని అడిగాడు. తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడిగాడు. అప్పుడు సేటు రాజుగారికి నమస్కరించాడు. తర్వాత తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆ సేటు ఇలా అన్నాడు, నేను చాలా మంచి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని పెట్టాను. చాలామందికి దానాలు చేశాను. చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను. చాలామంది సాధువులకు సేవ చేశాను. అలా చాలా మంచి పనులు చెప్పిన తర్వాత సేటు ఇలా అన్నాడు, ఇన్ని నేను చేసిన అన్నీ మర్చిపోని వీటన్నిటికీ బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజు ఇలా అన్నాడు, ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ కూడా నాకు మంచి కర్మల్లాగా అనిపించడం లేదు అని అంటాడు. రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యం కలిగి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు, ఇప్పటి వరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మల్లాగా అనిపించకపోయినట్లయితే మీరు నాకు సెలవునివ్వండి. నేను తిరిగి వెళ్ళిపోతానని ఆ సేటు రాజమహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇంతలో రాజుగారి దర్బార్లో ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు. అది విని రాజుగారు మళ్ళీ ఆ సేటును వెనక్కి పిలిచాడు. ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని సేటును అడిగాడు. అప్పుడు సేటు, నేను ఈరోజు మంచి పని ఏమీ చేయలేదు, నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు.
రాజుగారు ఆ దర్బార్లో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని అడుగుతాడు. రాజుగారు, నేను అదే ఊర్లో నివసిస్తూ ఉంటానండి. ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకే తినిపించాడు. తనేమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు. అప్పుడు సేటుకు అర్థమైంది రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని. అప్పుడు సేటు ఇలా అన్నాడు, జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యమవుతుంది? ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. అప్పుడు రాజావారు సేటుతో ఇలా అన్నారు, నువ్వు ఈరోజు ఏ పని చేశావో అదే ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల కన్నా ఉత్తమమైనది, సర్వశ్రేష్టమైనది కూడా. అందువలనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడవు. తర్వాత రాజుగారు తనకు ఒక గొప్ప పదవి ఇచ్చాడు. సేటు కూడా చాలా సంతోషించి వెంటనే భార్యతో చెప్పుకున్నాడు, ఈరోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు, అలాగే నాకు ఒక గొప్ప పదవిని కూడా ఇచ్చారు. అది విన్న భార్య చాలా సంతోషించింది. రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా అవన్నీ కూడా సేటుతోనే చాలా బాధ్యతగా చేస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారు తన మహల్లో కూర్చొని ఉన్నాడు. అక్కడికి అదే సమయంలో కలవడానికి సాధువు వచ్చాడు. సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు. అప్పుడు ఆ సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు, రాజా, నేను మీరు చేసే సేవాభావాలను చూసి చాలా ఆనందంగా ఉన్నాను. అందువల్ల నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పాడు. ప్రతి పుత్రుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడూ కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి. ఎవరికైతే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటాయి. అందువలన భార్యాభర్తల మధ్యలో స్నేహభావం, ప్రేమభావం ఉండడం చాలా అవసరం. ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా అలాగే ఎవరు కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు. మీరు ఈ విధంగా చేసినట్లయితే భార్య హృదయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది. అంటే ఆ ఇంటి లక్ష్మిగా మనం పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాంటి లక్ష్మీదేవి దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతి లేకుండా, అలాగే ధనధాన్యాలు పతనానికి ప్రారంభమవుతుంది. ఆ ఇంటికి పేదరికం వస్తుంది. ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరు ఎప్పుడూ కూడా ఒకే చోట నిద్రించాలి, కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వలన ఇంట్లో ధనం, వైభవం అనేది పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే దానివల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది. ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖశాంతులను కలగజేస్తుంది. ఆ మాటలు చెప్పి ఆ సాధువు రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది. వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. రాజు, రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు. రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది. రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉండేవారు. కానీ రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది. ఆ రాజమహల్లోని ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకొని సిపాయి రూపంలో రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతను వేరే దేశ గూఢచారి. ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారు వేషంలో అక్కడ ఉండేవాడు. ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు, రాణి మధ్య గొడవ జరుగుతుంది అని. ఆ వ్యక్తి దాని వలన లాభాన్ని పొందాలని అనుకున్నాడు. రాజుగారితో ఆయన రాణి కూడా లేదు. గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు. అప్పుడే రాణి రాజుగారిని చూసుకోవడం కోసం ఆయన గది వైపు వస్తుంది. రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు. వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వాడిని పట్టుకోమని చెప్పింది. ఉదయం రాజుగారికి విషయమంతా కూడా తెలిసింది. అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి. దానివలన మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి. అలాగే అందరికీ భాగ్యం కూడా మంచిగా ఉంటుంది. సరైన సమయంలో నా రాణి వారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణము, ధనము, రాజ్యము అన్నింటినీ కూడా కోల్పోయేవాడిని కదా. నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ స్వరూపమే. అందువలనే ఆ లక్ష్మిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోవాలి. ఏ భార్య తన భర్తతో కలిసి నిద్రిస్తుందో
ఆ భార్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.